అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై హోమ్ కుకింగ్ ఈ తరం వంటలు. ఇవాళ మనం రసగుల్లా ఎలా చేసుకోవాలో చూద్దాం. పంచదార వాడట్లేదండి, ప్రాసెస్ షుగర్ కాదు. అలాగని టేస్ట్లో ఎక్కడ తక్కువ ఉండవు, చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. ముందుగా మనం ఎలా చేయాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుందాము. అలాగే నేను ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి. ఇక్కడ ఇవి మనం బాగా మరగనివ్వాలి. బాగా పొంగే వరకు ఇలా మరగనివ్వాలి. పొంగిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని దీన్ని మనం నిమ్మకాయ వేసుకుందాము. నేను ఒక అరచెక్క నిమ్మకాయ వాడుతున్నానండి పాలు విరగొట్టడానికి. వేసి అలా బాగా మనం కలుపుతూ ఉందాము. బాగా కలుపుతూ ఉంటే మనకి సెపరేట్ అయిపోతుంది. వాటర్ పన్నీర్ రెండు సెపరేట్ అయిపోతాయి. చూసారా, కొంచెం నీళ్ళు తెలుస్తున్నాయి మనకి. కొంచెం బాగా సెపరేట్ అయిపోయిన తర్వాత మనం వడకొట్టేసుకుందాం. నేను ఒక క్లాత్ తీసుకున్నానండి, దాని కింద జల్లించడానికి పెట్టుకున్నాను. ఇందులో డైరెక్ట్గా వేసేసుకుందాం. ఇది వేసుకున్న తర్వాత ఒకసారి మామూలు వాటర్తో కూడా కడుక్కుందామండి, ఎందుకంటే మనం నిమ్మకాయ వేసాం కదా, కొంచెం పులుపు ఉంటుంది. మామూలు వాటర్తో కూడా ఒకసారి మనం వాష్ చేసేసుకుందాము. వాష్ చేసిన తర్వాత ఒకసారి అలా కలిపేసుకుని దీన్ని గట్టిగా కట్టేద్దాం మనం. దీన్ని లేదు ఒకసారి పిండేసి మనం దీనిపైన ఏమన్నా ఒక బరువు పెట్టేసామంటే కొంచెం నీళ్ళన్నీ బాగా వచ్చేస్తాయి బయటికి. సో నేను ఏం చేస్తున్నాను, నీళ్ళు తీసేసి ఒకసారి దీన్ని అలా రౌండ్గా చుట్టేసి గట్టిగా పిండుతున్నాను. వేడిగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి ఇది. దీనిపైన నేను ఒక కుండ పెట్టేస్తున్నానండి. ఈలోగా మనం స్వీట్నర్ రెడీ చేసుకుందాం. నేను పటికి బెల్లం తీసుకుంటున్నానండి. పటికి బెల్లం మనకి చాలా మంచిది హెల్త్కి. దీన్ని మనం బాగా దంచేసుకుందాం. కొంచెం మెత్తగా దంచేసుకుందాము. నేను ఇంకా తర్వాత దీన్ని ఇంకా మిక్సీ ఏం ఆడట్లేదండి. చూసారా ఎలా దంచేసుకున్నాను. మనం పాకం రెడీ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఒక 3/4 కప్పు వేస్తున్నాను అండి దంచిన పటికి బెల్లాన్ని. కొంచెం చిన్న ఉన్నా కూడా పర్వాలేదండి, ఎందుకంటే వాటర్ వేస్తాం కనుక కరిగిపోతాయి బాగానే. 1.5 కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇది ఒక ఇంచుమించుగా 15 మినిట్స్ వరకు మనం బాగా మరగనిద్దాం, బాగా బాయిల్ అవ్వాలి. ఈలోగా మనం పన్నీర్ చూసేద్దాము. ఆల్మోస్ట్ నీళ్ళని పోయండి. ఇంకేమనంటే ఒకసారి పిండేసి దాన్ని ఒక కప్లోకి తీసేసుకుందాము. దీన్ని మనం బాగా ఎంత నీట్ చేస్తే అంత మంచిదండి. బాగా నీట్ చేయి, మనకు పొడి పొడిగా ఉంది చూసారు. ఇది మనం బాగా నీట్ చేయగా సాఫ్ట్గా వస్తుంది. బాగా సాఫ్ట్గా మనకి ఉండలా తయారవుతుంది. చపాతీ పిండి ఎలా ఉత్తుతామో అలా ఉండలా తయారవుతుంది. సో మనం బాగా నీట్ చేస్తూనే ఉండాలి. కనీసం 15 నిమిషాలన్నా నీట్ చేయాలి. కొంచెం ఓపిక్గా నీట్ చేస్తూ ఉంటే సరిపోతుంది. మన కన్సిస్టెన్సీ తేడా తెలుస్తుంది ఫస్ట్ మనం వడకొట్టినప్పటికీ నీట్ చేసేదానికి. ఒకసారి డో ఏమన్నా పిండిలా తయారవుతుందేమో చూసారా, అవుతుంది ఉండలాగా. కానీ ఇంకా కొంచెం నీట్ చేయాలనిపించింది నాకు. సో ఇంకా కొంచెం నీట్ చేస్తున్నాను నేను. బాగా మెత్తగా అయింది చూసారా. ఇప్పుడు బాగా సాఫ్ట్గా అయ్యే వరకు ఇలా నీట్ చేసిన తర్వాత మనం రౌండ్గా ఉండలు చుట్టేసుకుందాం. నేను చిన్న ఉండలు చుడుతున్నానండి, ఎందుకంటే మళ్ళీ పొంగుతాయి బాగా మనకి నీళ్ళలో వేసాక. మనకి రెడీ అయిపోయాయండి ఉండలన్నీ. వీటిని మనం పాకంలో జాగ్రత్తగా వేసేద్దాం. 15 నిమిషాలు బాగా కాగిన వాటిలో వేసేసుకుందాం ఒక్కొక్కటి. ఒకసారి మనం కలిపేసుకుందాం. చూసారా, ఎక్కడ మనకి పలుకులు ఏం లేవండి. పంచదార అదంతా కరిగిపోయింది బాగా. పంచదార లాగానే అయింది ఇది కూడా, చూసారు కదా. సో ఇందులో మనం ఉండలన్నీ వేసేద్దాం ఒక్కొక్కటి. మనకి ఏ గిల్ట్ ఉండదండి. ఇదైతే పంచదార తింటున్నామే అనే ఇది ఉండదు. సో పటికి బెల్లం హెల్త్కి మంచిది కనుక మనం అప్పుడప్పుడు ఇలా చేసుకోవచ్చు. దీని మీద మూత పెడదాము. డబుల్ అయ్యే సైజు చూసారా మనం చేసిన దానికి దీనికి. ఇలా ఒక 15 నిమిషాలు మనం మిక్స్ సరిపోతుందండి. బాగా ఉడికిపోతాయి అవి. అయిపోయిందండి, ఆల్మోస్ట్ అయిపోయి చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటాయి. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇంకా. సో మనకి రసగుల్లాలు రెడీ అయిపోయాయండి, పంచదార లేకుండా. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.